ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు గూగుల్కి వెళ్ళి ట్రై చేయండి బెస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేసి. బేసిక్ గా కనిపించే క్రెడిట్ కార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్, ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ ప్రైమ్ కార్డ్, సింప్లీ క్లిక్, ఎస్బీఐ సింప్లీ సేవ్, ఫోన్ పే ఎస్బీఐ కార్డ్, ఐఆర్సిటిసి కార్డ్, ఎయిర్ ఇండియా కార్డ్, ఇలా చూసుకుంటా పోతే మీకు చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తుంటాయి. కానీ మీ స్పెండింగ్ తగ్గట్టు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో నేను వచ్చేసరికి మీకు ఏ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది బెస్ట్ గా సూట్ అవుతుందని అయితే ఈ వీడియో నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనకు కొన్ని కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంటారు కదా, దాంట్లో మీకు 10% ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏది అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే కొన్నిటిని పిక్ చేశాను అనమాట. ఆ కొన్ని మీకు దేని మీద ఆఫర్స్ ఇస్తాయి, ఎక్కడ ఆఫర్స్ ఇవ్వవు, ఎలా ఉంటుంది మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు చెప్పబోయే కార్డ్స్ అన్ని తీసుకోవాలని మేము అంటే అవసరం లేదు. మీకు కావాల్సిన కార్డు ఏదైనా ఒకటైతే మీరు చూస్ చేసుకోండి. లేదు నాకు ఖచ్చితంగా 2 క్రెడిట్ కార్డ్స్ కావాలంటే 2 కూడా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి అయితే ఫస్ట్ గా వచ్చేద్దాం. నెంబర్ 5 ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ గురించి చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అదేంటంటే ఈ కార్డ్ ఓన్లీ మనకి ఫ్లిప్కార్ట్ లో మాత్రమే యూజ్ అవుతుందా అని అనుకుంటారు. కానీ ఈ కార్డ్ ని మీరు రెగ్యులర్ కార్డ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ మనకి 500 రూపీస్ జాయినింగ్ ఫీజ్ అండ్ 500 రూపీస్ యాన్యువల్ ఫీజ్ అయితే వస్తుంది. ఈ కార్డ్ లో మనకి వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 డేస్ లో కనుక ఫ్లిప్కార్ట్ లో 1000 రూపీస్ అంతకంటే ఎక్కువ ఏదైనా ఒక స్పెండ్ చేశారనుకోండి 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే మీరు జాయినింగ్ ఫీజ్ పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసిన తర్వాత 250 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీజ్ కనుక మీరు వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ ఇయర్ మీరు 3.5 లాక్ అంతకంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే దీని యొక్క యాన్యువల్ ఫీజ్ అనేది మీకు వే ఆఫ్ అవుతుంది. దీంట్లో మనకి మెయిన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఫ్లిప్కార్ట్ లో క్లియర్ ట్రిప్ లో చూసుకున్నట్టయితే ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసరికి మీకు పర్ క్వార్టర్ 4000 రూపీస్ వరకు మాత్రమే క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అరౌండ్ మీకు ఒక 80,000 వరకు 3 మంత్స్ లో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో సరికి మీకు 4,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 80,000 మీరు ఫస్ట్ మంత్ లో కంప్లీట్ చేశారనుకోండి, రిమైనింగ్ 2 మంత్స్ లో సరికి మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయరనమాట. అండ్ మింత్రాలో చూసుకున్నట్టయితే మీకు 7.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అది కూడా మనకి వచ్చరికి పర్ క్వార్టర్ కి 4,000 రూపీస్ మాత్రమే. ఏదైతే క్యాష్ బ్యాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో 4,000 లిమిట్ అది ఫ్లిప్కార్ట్ కే ఉంటుంది. అండ్ ఏదైతే మీకు మింత్రాలో ప్రొవైడ్ చేస్తారో అది మీకు మింత్రాలోనే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా పార్ట్నర్ మర్చెంట్స్ ఆఫర్స్ అనేసి వీళ్ళు 4% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా సరికి జొమాటో, ఊబర్, నెట్మేట్స్ అండ్ పీవీఆర్ ఇక్కడ కూడా 4,000 రూపీస్ పర్ క్వార్టర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక వేరే ఎట్లాంటి స్పెండ్ చేసినా సరే దాని మీద వచ్చరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 500 నుంచి మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీకు 4,000 మధ్య చేస్తే మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇలాంటి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కానీ ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కానీ వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. ఇక్కడ ప్లేస్ మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 4 ఫోన్ పే ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ వచ్చేసరికి ఫోన్ పే కొలాబరేట్ అయ్యి కో-బ్రాండెడ్ కార్డ్ గా తీసుకురావడం జరిగింది. దేనికైనా ఫోన్ పేనే యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ వచ్చేసరికి మీకు ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చేసరికి మీకు రూపే వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. ఏ కార్డు ప్రొవైడ్ చేయనట్టుగా ఈ కార్డ్ వచ్చేసరికి మీకు ఇన్సూరెన్స్ మీద కూడా 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ అయితే మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 1499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. యాన్యువల్ ఫీజ్ ని మీరు వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ కార్డ్ లో సరికి మీరు 3 lakhs అంతకంటే ఎక్కువ విత్ ఇన్ ఇయర్ లో కనుక స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మాత్రం మీకు అది వే ఆఫ్ అవుతుంది. వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే 1500 రూపీస్ వర్త్ అయిన ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కార్డ్ లో సరికి మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా సరికి ఎప్పుడైతే మీరు ఫోన్ పే యాప్ నుంచి కనుక ఎనీ ట్రాన్సాక్షన్ మీరు చేశారనుకోండి, యూటిలిటీ పేమెంట్స్ కానివ్వండి, మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, ట్రావెల్స్ ఏమైనా బుక్ చేసుకున్నా సరే, లాస్ట్ కి వచ్చరికి మీరు ఇన్సూరెన్స్ కట్టినా సరే క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు రివార్డ్స్ లెక్క ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే ఉంటుంది. ఎవ్రీ స్పెండ్ మీద మీకు వచ్చరికి 1500 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ లో మాత్రమే వీళ్ళు తగ్గించడం జరిగింది అనమాట. 500 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు రివార్డ్ పాయింట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఏదైనా ఎలిజిబుల్ మర్చెంట్ స్పెండ్స్ లైక్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఈ కార్డ్ త్రూ కనుక పేమెంట్ చేశారనుకోండి 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ 5% క్యాష్ బ్యాక్ కూడా మీకు మంత్లీ 20,000 మీరు కనుక ఏదైనా స్పెండ్ చేశారనుకోండి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్
అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎనీ యూపీఐ స్పెండ్ స్కాన్ అండ్ పే చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇంకా చూసుకున్నట్టయితే ఓన్లీ ఈ కార్డ్ లో మాత్రమే మీకు 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒక డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ పర్ క్వార్టర్ కింద అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక ఒక ఇయర్ లో 5 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 5,000 రూపీస్ గిఫ్ట్ ఈ వాచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు అరౌండ్ 1% లెక్క ఒక గిఫ్ట్ కార్డ్ అనేది ఎక్స్ట్రా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ లో ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మీకు 250 రూపీస్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 500 నుంచి మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీకు 4,000 మధ్య చేస్తే మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ కి అప్లై చేసుకున్నప్పుడు మాత్రం నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 3 కార్డ్ SBI BPCL Octane కార్డ్. ఇక్కడ మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. SBI BPCL కార్డ్, ఇంకోటిసరికి SBI BPCL Octane కార్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది BPCL Octane కార్డ్ గురించి. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే 1499 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుంది. ఈ కార్డ్ లో మీరు 2 lakhs అంతకంటే ఎక్కువ ఇయర్ లో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు ఎలాంటి యాన్యువల్ ఫీజ్ అనేది ఉండదు. ఈ కార్డ్ తీసుకున్నందుకు మీకు 6,000 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఈ 6,000 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ చేసేసుకుంటే మీకు 6,000 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు 1,500 రూపీస్ కింద అయితే మీకు కన్వర్ట్ అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా మీరు రెడీమ్ చేసుకోవాలంటే, ఈ కార్డ్ ని BPCL పెట్రోల్ బంక్స్ ఉంటాయి అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ముందే చెప్పాలి రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పారు అనుకోండి. మీరు ఎంతకైతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకుందాం అనుకుంటారో ఆ అమౌంట్ చెప్తే వాళ్ళు స్వైప్ చేసేసి ఆ రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేసేస్తారు అనమాట. ఈ కార్డ్ లో మనకి మెయిన్ గా చూసుకున్నట్టయితే వీళ్ళు 7.25% ఫ్యూయల్ మీద బెనిఫిట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి 6.25% అయితే బేస్ రివార్డ్ రేట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ 1% వచ్చేసరికి మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు రివర్స్ అయితే చేస్తారనమాట. ఈ కార్డ్ లో మనం మెయిన్ గా మాట్లాడుకున్నట్టయితే, ఎప్పుడైతే మీరు BPCL ఫ్యూయల్ స్టేషన్స్ కి వెళ్ళి అంటే భారత్ పెట్రోలియం ఫ్యూయల్ స్టేషన్స్ కి వెళ్ళి ఫ్యూయల్ కొట్టించారనుకోండి, ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కోసం ఇక్కడ మీకు 25 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాటి వాల్యూ కనుక చూసుకున్నట్టయితే మీకు 6.25 పైసా అయితే ఉందన్నమాట. అంటే మీరు ఎవ్రీ 100 రూపీస్ కి 6 రూపీస్ 25 పైసా మీకు రిటర్న్ గా అయితే వస్తుంది. అలా చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మీరు ఒక 10,000 రూపీస్ వరకు అయితే ఈ కార్డ్ యూస్ చేసుకొని ఫ్యూయల్ కొట్టించారనుకోండి, 625 రూపీస్ అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి అయితే మీరు 500 రూపీస్ పైన 4,000 బిలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయొచ్చు, ఎన్ని సార్లు సరే ఒకటే ఫ్యూయల్ స్టేషన్ నుంచి ఫిల్ చేయించుకోవచ్చు. కాకపోతే 4,000 బిలో మాత్రమే మీరు ఒక ట్రాన్సాక్షన్ అనేది చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. మాకు వెహికల్ ఉంది, కార్ ఉంది, బైక్ ఉంది, మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం, మేము ఖచ్చితంగా నాకు ఎంతో కొంత బెనిఫిట్ అనేది రావాలనుకుంటే మాత్రం మీరు ఈ BPCL Octane కార్డ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. యాక్సిలరేట్ రివార్డ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఎవ్రీ 100 రూపీస్ డైనింగ్ కి కానీ, మూవీస్ కి కానీ, గ్రోసరీస్ కానీ అండ్ ఎనీ డిపార్ట్మెంటల్ స్టోర్ లో కనుక మీరు ఏదైనా పేమెంట్స్ చేశారనుకోండి, అక్కడ సరికి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 10 రివార్డ్ పాయింట్స్ మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే 2.5% మీకు వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఈ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే 1 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ పర్ క్వార్టర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఒక ఇయర్ లో చూసుకున్నట్టయితే 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ లో మీరు ఒక ఇయర్ లో 3 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 2,000 రూపీస్ గిఫ్ట్ వచ్చి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి మనకి ఆదిత్య బిర్లా నుంచి ఆర్ యాత్ర ఆర్ బాటా ఎక్కడి సరే మీరు ఒక గిఫ్ట్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ కార్డ్ అప్లై చేసుకున్న మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడైతే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ SBI ప్రైమ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ వచ్చేసరికి కొంచెం ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో మనకి జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ దాని తగ్గట్టుగానే మీకు కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఆఫర్ చేస్తుంటుంది. సో దీంట్లో మనకి జాయినింగ్ ఫీజ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2,999 ప్లస్ GST అయితే ఉంటుంది. ఒక ఇయర్ లో 3 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు యాన్యువల్ ఫీజ్ అనేది మీకు వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ లో ఎప్పుడైతే మీరు జాయినింగ్ ఫీజ్ పేమెంట్ చేసేస్తారో, పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఈ గిఫ్ట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అది వచ్చరికి మీకు మెయిల్ ద్వారా అయితే వస్తుంది. ఆ గిఫ్ట్ కార్డ్ వచ్చరికి మీరు యాత్ర కానీ, బాటా ఆర్ ప్యాంటలోన్స్ ఇలా మీకు కొన్ని కేటగిరీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాటికి మాత్రమే మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికైతే మీరు ఈ గిఫ్ట్ వచ్చి అయితే మీరు రిడీమ్ చేసుకోలేరు. ఈ కార్డ్ లో రివార్డ్స్ రేట్ కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీరు డైనింగ్ కి కానీ, గ్రోసరీస్ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, మూవీస్ కానీ ఈ కార్డ్ యూస్ చేసుకొని స్వైప్ చేశారనుకోండి, ప్రతి 100 రూపీస్ స్పెండ్ వచ్చరికి ఇక్కడ మీకు 10 రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. 10 రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు 2.5% వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. ఈ కార్డ్ లో మనకి బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే మీ బర్త్డే రోజున షాపింగ్ చేశారనుకోండి, అక్కడ వచ్చరికి మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కి ఇక్కడ మీకు 20 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు అందిస్తున్నట్టు. అండ్ ఇక వేరే ఏదైనా సరే మీరు స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చరికి మీకు 2 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు 50 పైసా లెక్క అయితే ఎవ్రీ 100 రూపీస్ కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కొంచెం మనకి వర్త్లెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ట్రావెల్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్ క్వార్టర్ వచ్చరికి మీకు 2 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పర్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మీకు 8 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 4 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు విత్ ప్రయారిటీ పాస్. క్వార్టర్ లో మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక క్వార్టర్ కి వీళ్ళు 2 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. మైల్ స్టోన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక ఒక క్వార్టర్ లో 50,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మీకు పిజ్జా హట్ ఈ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వర్త్ ఆఫ్ 1000 రూపీస్. ఒక ఇయర్ లో మీరు 5 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 7,000 రూపీస్ వర్త్ అయిన యాత్ర అది కానీ ఆర్ ప్యాంటలన్స్ కానీ గిఫ్ట్ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే మీరు మినిమం 500 రూపీస్ అండ్ మాక్సిమం వచ్చరికి 4,000 మధ్యలో స్పెండ్ చేస్తే మాత్రం 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీకు అప్ టు 250 రూపీస్ వరకు మాత్రమే. ఎవరైతే డొమెస్టిక్ లాంచెస్ కానీ ఇంటర్నేషనల్ లాంచెస్ కోసం మేము చూస్తున్నాం అనుకుంటే మాత్రం వాళ్ళకైతే కొంచెం బెటర్ కార్డ్ అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కార్డ్ కనుక అప్లై చేసుకున్నప్పుడు మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 1 కార్డ్ SBI క్యాష్ బ్యాక్ కార్డ్. ఈ కార్డ్ లో మీకు బెనిఫిట్స్ చెప్పే ముందు ఈ కార్డ్ లో మెయిన్ డ్రాబ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ వచ్చేసరికి మీకు ఎలాంటి సేల్స్ కి వచ్చే 10% ఆఫర్ ఉంటుందో డిస్కౌంట్ ఉంటుందో దానికైతే ఇది వర్క్ అవ్వదు అనమాట. వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మీకు 5% క్యాష్ బ్యాక్ మాత్రమే వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఈ కార్డ్ వచ్చేసరికి మీకు 999 ప్లస్ GST జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ తో అయితే వస్తుంది. ఈ కార్డ్ లో మనకి మెయిన్ గా ఆన్లైన్ షాపింగ్ మీద కనుక చూసుకున్నట్టయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది అప్ టు 2000 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎనీ ఆన్లైన్ షాపింగ్, అది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అరౌండ్ ఒక 40,000 రూపీస్ వరకు కనుక మీరు ఏదైనా మంత్లీ స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చరికి మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 2000 రూపీస్ వరకు మీరు గెయిన్ చేసి డైరెక్ట్ వచ్చరికి మీకు ఇది స్టేట్మెంట్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్ స్పెండ్ చేస్తారో అక్కడ వచ్చరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చరికి మీకు అప్ టు 2000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అంటే 1% అంటే మీరు అరౌండ్ ఒక 2 lakhs వరకు మీరు స్పెండ్ చేస్తే మాత్రమే ఒక 2000 రూపీస్ అయితే వస్తుంది. విత్ ఇన్ ఇయర్ 2 lakhs అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారనుకోండి, యాన్యువల్ ఫీజు వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఈ కార్డ్ తీసుకున్నందుకు మీకు ఎలాంటి వెల్కమ్ బెనిఫిట్ అయితే రాదు. ఖచ్చితంగా మీరు 999 ప్లస్ GST అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఈ కార్డ్ లో ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వే ఆఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీరు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 500 నుంచి వెళ్ళి 4,000 మధ్య చేస్తే మాత్రమే అప్ టు 100 రూపీస్ వరకు మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది అయితే వీళ్ళు వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఎలాంటి యూటిలిటీ పేమెంట్స్ చేసినా సరే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు. యూటిలిటీ పేమెంట్స్ మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది కావాలనుకుంటే మాత్రం ఈ కార్డ్ యూస్ చేసుకొని ఎనీ క్విక్ కామర్స్ సైట్ లో మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేది ఉంటుంది. సో వాటిని కనుక మీరు ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, దాంతోపాటు ఏదైనా ఒక గ్రోసరీ ఐటమ్ కనుక మీరు ఆర్డర్ చేశారనుకోండి, అక్కడ వచ్చరికి మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ గిఫ్ట్ కార్డ్ యూస్ చేసుకుని అమెజాన్ పే బ్యాలెన్స్ యాడ్ చేసుకుని ఎలాంటి రీఛార్జెస్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాకపోతే దీనికంటే నాకు HSBC లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ అందిస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట. HSBC లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ మీరు HSBC లైవ్ ప్లస్ గురించి అయితే ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే నాకు ఈ కార్డ్స్ అనేది కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ అందిస్తున్నట్టు అయితే అనిపించినాయి. వేరే కార్డ్స్ చాలా ఉన్నాయి కానీ అవన్నీ అయితే నాకు అంత వర్త్ అనిపించదు. మీ డైలీ స్పెండ్స్ కి కానివ్వండి, ఫుడ్ ఆర్డర్స్ కి కానివ్వండి, పెట్రోల్ కి కానివ్వండి, ఆన్లైన్ షాపింగ్ కి కానివ్వండి, ఈ కార్డ్స్ అనేది అయితే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ అందిస్తున్నట్టు నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.